నెక్స్ట్ మరొక పిఎంసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ షేరింగ్ విజ్డమ్ డాక్టర్ జీకే గారిది. వారి సందేశాన్ని తీసుకుందాం. తర్వాత మన గురుమాత వారి మెసేజ్ను కూడా కొద్ది క్షణాల్లో తీసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదామండి. పత్రిజీ చెప్పిన విజ్డమ్ని జ్ఞానగుళికల్లో అందిస్తున్న డాక్టర్ జీకే గారి సందేశం తీసుకుందాం. ఓవర్ టు యూ సార్. ముందుగా విశ్వవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి మరియు స్వర్ణమేళ మేడం గారికి నా ఆత్మాభివందనాలు. అదేవిధంగా ఈ జీవితకాలంలో నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు బ్రహ్మర్షి అప్పాజీ గారు మరియు ఈశ్వరమ్మ మరి యావత్ కుటుంబము ధ్యాన కుటుంబంగా ఈ గడిచిన 25 సంవత్సరాలు నా ఆత్మ ప్రయాణంలో ఎంతో సహకరించారు. అండ్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్, అసోసియేట్స్, మరి ముందున్నటువంటి అతిరథ మహారథ మాస్టర్స్ అందరికీ నా ఆత్మాభివందనాలు. బ్రహ్మర్షి పత్రిజీతో ఈ జీవితకాలంలో జరిగినటువంటి ప్రయాణంలో ప్రారంభంలో ఏవైతే చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్నీ సార్ దగ్గర చాలా సులువుగా తీసుకున్నామో అప్పటికే నాకు ఒక ఆధ్యాత్మిక సాధనకు సంబంధించి పరిపక్వతకు సంబంధించి ఉపయోగపడితే తర్వాత ఒక డాక్టర్గా నేను నా ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత అటు ధ్యానము మరి జ్ఞానము ఎంబీబీఎస్ మెడికల్ ప్రాక్టీస్ రెండు కలిపి నా ప్రాక్టీస్ని 2003లో మెడిటేషన్ హెల్త్ క్లినిక్ అనే బోర్డుతో వైజాగ్లో స్టార్ట్ చేసినప్పుడు మరి స్వర్ణమాల పత్రి మేడమే దానికి రిబ్బన్ కటింగ్ చేశారు. నాకు ఈ రోజుకి గుర్తు. మరి సార్ అందులో కూర్చోబెట్టి నువ్వు చాలా సహనంతో వచ్చే వాళ్ళదంతా విని విటమిన్ గోళీలు రాసి శాకాహారులుగా ధ్యానులుగా మార్చి చాలు, జబ్బు అదే తగ్గిపోతుంది అని ఆయన నాకు బోధన చేయటం జరిగింది. అలా మొదలైన జీవితంలో ఆయన ఇచ్చిన కాన్సెప్ట్స్ స్టార్టింగ్లో సాధనకు సంబంధించి ఉపయోగపడేలా కనిపిస్తే తర్వాత మరి మెడికల్ ప్రాక్టీస్లో ఒక అనారోగ్యాన్ని తీసుకొని దాన్ని తగ్గించడంలో మూలాలు వెతుకుతూ మన లూయిస్ హే అనే గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త చెప్పిన మనం చదివిన బుక్ మీ ఆలోచనలే ఆరోగ్యం. అందులో ప్రతి అనారోగ్యానికి ఆవిడ ఒక ఆలోచన చెప్తుంది. అలాగే మనకు తెలుసు ప్రతి ఒక్క చక్రానికి వెనుక ఒక జ్ఞానం దాగి ఉంటుంది, నెగిటివ్ సైడ్ పాజిటివ్ సైడ్. ఆ చక్రానే అక్కడున్న హార్మోన్స్ నుంచి ఆ ప్రాంతంలో వచ్చే అనారోగ్య సమస్యలు ఆధారపడి ఉంటాయి. అలా ఆ మూల కారణం వెనకాతల జరిగినటువంటి ప్రయాణంతో సుమారు ఒక 12 సంవత్సరాల్లో తయారు చేసుకున్నటువంటి ఆ టాబ్లెట్లో ఈ రోజుకి కూడా పత్రిజీ ఇచ్చినటువంటి ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజానికి ఒక రూట్గా ఒక మూలంగా ఉన్నాయని చెప్పడానికి నేను ఎంతో గర్వపడతాను. మరి ఈరోజు ప్రధానంగా అందులో ఒక 3 టాబ్లెట్ల గురించి క్లుప్తంగా ఒక 10 నిమిషాల్లో నేను వివరించదలుచుకున్నాను. ఒక అనారోగ్యానికి పత్రిజీ ఎప్పుడు మనకు చెప్పేవారు చిన్న చిన్న ఇబ్బందులకి రోజువారీ ధ్యానం, మరి పెద్ద పెద్ద సమస్యలకి పెద్ద ధ్యానం చేయాలని చెప్పి. ఎలా అయితే మనకి పెద్ద అనారోగ్యాలు వచ్చినప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేయించుకొని లేకపోతే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఇంగ్లీష్ వైద్యంలో ఎలాగైతే దానికి అంత బరువు పెట్టాల్సి వస్తుందో మరి ఆధ్యాత్మికతలో కూడా ఆ కర్మ ప్రక్షాళన చేయడానికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న భగవంతుని యుక్తి ప్రకారం ఆ జ్ఞానం తీసుకొని దాన్ని మనం నిర్మూలించడానికి అంతా ఇక్కడ కూడా మనం సాధన చేయాలి. దాంట్లో భాగంగానే స్టార్టింగ్లో పత్రిజీ ఇచ్చినటువంటి ఒక 3 విషయాలు దాన్ని 3 టాబ్లెట్లో రూపొందించడం జరిగింది. కుటుంబ ధర్మము, ఆశ్రమ ధర్మము, ప్రచార ధర్మము, ఇవే మేము 3 టాబ్లెట్లు అని చెప్తాను నేను. కుటుంబ ధర్మం మన ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, సమాజం మనతో నయానా భయానా మన మీద కూర్చొని మరి వాళ్ళు చేయిస్తారు. అది మనం నేర్చుకోకర్లే, అక్కడ ఆటోమేటిక్గా జరుగుతుంది బై డిఫాల్ట్. ఇక్కడ ఆశ్రమ ధర్మం అనే దగ్గర
నేను ప్రధానంగా పనిచేయటం మొదలుపెట్టాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే మనం ఒక అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి లేదా ఒక సర్జరీ చేయించుకొని లేదా కొన్నాళ్ళ పాటు వెళ్తూ ఎంతో సమయాన్ని అక్కడ మనం నిజానికి ఒక హాస్పిటల్కి మనం కేటాయిస్తామో దాంట్లో సగం సమయాన్ని కనుక మనం ఆశ్రమ ధర్మానికి అంటే పౌర్ణమి 3 రోజులు చక్కగా వెళ్ళి మౌనంలో ఉండి లేదా అక్కడ గ్రూప్తో ధ్యానం చేస్తూ ఆ పిరమిడ్ శక్తిని తీసుకుంటూ ప్రకృతి శక్తిని తీసుకుంటూ ఎప్పుడైతే మన మీద మనం పనిచేయడం మొదలు పెడతామో గంటలు గంటలు ధ్యానం చేస్తూ మన 3 నేత్రంతోనే మన అనారోగ్యానికి ఆ పెద్ద ఆర్థిక ఇబ్బందికి కానీ ఉన్న మూల కారణాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. రోజువారీ ధ్యానంలో మనకు ఉన్నటువంటి శక్తి ఆ పెద్ద సమస్యల తాలూకా మూల కారణాన్ని కనిపెట్టడానికి సరిపోదు. కాబట్టి ఆశ్రమ ధర్మం అనేది చాలా చాలా ముఖ్యం. ప్రారంభంలో ఈ ఆరోగ్యానికి సంబంధించి ధ్యానారోగ్యం చిన్న చిన్న క్లినిక్స్తో చేస్తే ఇప్పుడు ఎంతోమందికి అది తెలిసి మరి ఒక స్థాయికి మించినటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఇప్పుడు ధ్యానంతో తగ్గించుకోవాలని ఎంతోమంది రావడం జరుగుతుంది. ప్రతి వీక్ మినిమం 30-40 కేసెస్ మాకు రిజిస్టర్ అవుతున్నాయి త్రూఅవుట్ వరల్డ్. మరి వాళ్ళకి ప్రధానంగా అడ్వైస్ చేసేది ఆశ్రమ ధర్మం చేయాలి, కొన్ని రోజుల పాటు డెడికేట్గా ఉండిపోవాలి, 3 డేస్ నుంచి 40 డేస్ వరకు. మరి ఒకసారి ఆ స్థాయి దాటిన తర్వాత ప్రచార ధర్మం అది పిఎంసి ప్రధానంగా చేస్తుంది. పిఎంసి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆశ్రమ ధర్మంలో వ్యక్తి తనను తాను పూర్తిగా తయారు చేసుకొని తనకున్న ఇబ్బందులు తొలగించుకొని ఒక మంచి జ్ఞానంతో ఇదే కదా జీవితంలో చేయాల్సింది అని ఒక యోగిగా మారి సమాజం కోసం వాళ్ళు సిద్ధమవుతారు. సిద్ధమైన తర్వాత మరి గడిచిన 30 సంవత్సరాల పిఎస్ఎం ప్రచారంలో పత్రికారితో ఉన్నప్పటి రోజుల నుంచి స్టార్టింగ్లో వెళ్ళి డోర్ కొట్టి మరి ఊరు వెళ్ళి చేయాల్సి వచ్చేది. మురళీధర్ గారు ఇప్పుడే చెప్పారు వివరంగా. మరి అలాంటిది ఈరోజు ఒక ప్రచార సాధనం పిఎంసి ద్వారా అదే ప్రచారాన్ని మనం కెమెరా ముందు కూర్చొని మన అనుభవాన్ని కనుక మనం ఎపిసోడ్లు రికార్డ్ చేయగలిగితే అది ప్రపంచం అంతా వెళ్తుంది. మనం వెళ్ళని దేశాలకు కూడా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో తెలుగులో చేస్తే, హిందీలో చేస్తే హిందీ ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ, ఇంగ్లీష్లో చేస్తే ప్రపంచంలో అన్ని దేశాలకి అద్భుతంగా అది చేరుతుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ పిఎంసి అసోసియేషన్లో మరి రాఘారావు గారి నేతృత్వంలో చేస్తున్న కార్యక్రమాలు అప్పుడు నాకు అనిపించింది ఒక 18 రకాలుగా పిఎంసికి ఎలా సాయం చేయగలరు అని రాసినప్పుడు నాకున్న ఆలోచన నుంచి అయితే ఒక 12-13 వచ్చాయి. అన్ని రకాలుగా మనం పిఎంసికి సహకరించడం అంటే అదంతా కూడా ఆ 3వ టాబ్లెట్ ప్రచార ధర్మంలో ఉండడమే. ఆశ్రమ ధర్మం తర్వాత ప్రచార ధర్మంలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దాని నుంచి అద్భుతంగా ఆరోగ్యంగా మనం జీవించగలుగుతాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక చిన్న కట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాను. మళ్ళీ నేను చాలామంది ఫ్రోజన్ షోల్డరు, స్పాండిలైటిస్, ఈవెన్ పెరాలసిస్తో హ్యాండ్ తాలూకా వీక్నెస్ కానీ చేతి మీద ఏదైనా మెడ నుంచి చేతుల వరకు ఉన్న సమస్యలు ఇంగ్లీష్ మెడిసిన్ ప్రకారం డిస్కులు, ఎముకలు, ఆస్టియోపోరోసిస్, సో మెనీ థింగ్స్ నేను మాట్లాడగలను. కానీ నిజానికి చేతులతో మనం ఏం చేస్తామండి, ఎవరికైనా ఏదైనా ఇస్తాము లేదా ఎవరి దగ్గర ఏమైనా తీసుకుంటాం. రెండే ఉన్నాయి చేతులతో. చేతులు ఎందుకంటే ఇవ్వడానికి తీసుకోవడానికి ఉన్నాయి, రోజువారీ పనులు కాకుండా. ఏదైతే ఇందాక మనం సర్వధర్మం అని మాట్లాడుకున్నామో అందులో ప్రచార ధర్మం అంతా ఇవ్వడానికి సంబంధించింది. ఇక్కడ ఇవ్వడం అన్నప్పుడు మనం 5 రకాలు ఇవ్వగలుగుతాము. ఇవి మళ్ళీ ఒక 5 టాబ్లెట్లు, 5 పవర్స్: సంకల్ప శక్తి, వాక్శక్తి, స్థానబలం, సమయము మరియు ధనము. ఈ 5 పవర్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. నేను మీకు టెలిపతి, ఆరా, ఆస్ట్రల్ ట్రావెల్ ఆ పవర్స్ కోసం మాట్లాడట్లేదు. భూమిని ఇంకా ఆ పవర్స్లోకి తీసుకురావడానికి ఇంకా చాలా సమయం ఉంది. భూమండలం అంతా కూడా శాకాహారం, ధ్యానయోగం అయినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పవర్స్తో మనం వెళ్తాం పరిపూర్ణంగా. ఇప్పటికి మన దగ్గర ఉన్న పవర్స్ అయితే ఈ 5. ఖాళీగా ఉన్న సమయంలో పిఎంసిని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా పాల్గొనాలి, మన సంకల్పాన్ని దాని మీద పెట్టడం. మరి త్వరలోనే మరి నగరం నడిబొడ్డులో అద్భుతంగా ఒక నిర్మాణాన్ని మనం చేసుకోబోతున్నాం హైదరాబాద్లో పిఎంసికి. దాన్ని విజువలైజ్ చేద్దాం. ఎన్ని ఫ్లోర్లు ఉండాలి, ఎంత అద్భుతంగా తయారవ్వాలి. ఎంతగా మనం సంకల్పం పెడితే అంతగా మనం ప్రచార ధర్మంలో పాల్గొన్నట్టే. ఇస్తున్నాం మనం దాని నుంచి. అలాగే వాక్కు, మన అనుభవాన్ని కెమెరాలో ఇవ్వాలి. దానికి ఎక్కడికక్కడ మనం సబ్ స్టూడియోస్ ఏర్పాటు చేసుకోవాలి ప్రతి చోట. ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ
ఆ స్టూడియోలో వండర్ఫుల్గా రికార్డ్ అవుతుంది. ఇంతకుముందు అదే అనుభవాన్ని పత్రిజీ మరి ఊరూరు బస్సు ఎక్కి ట్రైన్ ఎక్కి మరి పత్రిజీ ఫిల్మ్ని మనం చూస్తే దాదాపు 7 ఎపిసోడ్ల వరకు పత్రిజీ నడుస్తున్నో బస్సులు ఎక్కుతూనే చూసాం. తర్వాత వచ్చింది కారు 8-9 సీన్లో. నాకు బాగా అర్థమవుతుంది, మీకు అర్థం అవ్వకపోయినా. కాబట్టి ఈరోజు మన ఇంట్లోనే కూర్చొని మన షర్ట్ కూడా నలగకుండా పిఎంసి కెమెరా అనుభవిస్తే మరి ప్రపంచం మొత్తం వెళ్ళేటట్టుగా మనకు అవకాశాన్ని అద్భుతంగా అది మనకి కల్పించింది ఆ సౌభాగ్యం. అది వాక్కు ద్వారా. స్థానబలం, ఎవరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఒక పిఎంసికి ఒక అంబాసిడర్గా వాళ్ళు వర్క్ చేస్తూ మరి దాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్ళడానికి మనం చేయొచ్చు. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఉన్న అంబాసిడర్కి అక్కడ వాళ్ళకి పూర్తిగా పట్టు ఉంటుంది కాబట్టి. మరి నేనైతే ఉత్తర ఫారిన్ అంబాసిడర్గానే నేను తీసుకుంటాను. పిఎంసికి సంబంధించి ఎక్కువగా అక్కడ తిరుగుతున్న ప్రాంతంలో ఉన్న పీపుల్ని మరింత మందిని అంబాసిడర్గా తీసుకురావడంలో ఖచ్చితంగా నేను కృషి చేయడం జరుగుతుంది. అది ఇంకొంత విస్తృతం చేసి. అండ్ 4వది సమయము. ఎంత సమయాన్ని మనం కేటాయించగలం? మరి ప్రతి సంవత్సరం ఇక్కడ అద్భుతంగా పిఎంసి యజ్ఞాన్ని మనం నిర్వర్తించుకుంటున్నాము. అదేవిధంగా ఎన్నో టూర్స్ని వాళ్ళు యాత్రాపరంగా నిర్వహించినప్పుడు అందులో మనం ఒక సీనియర్ మాస్టర్గా ఆ యాత్రలో పాల్గొంటే ఆ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ మనం అక్కడ అద్భుతంగా 3 రోజులు వారం రోజులు ఎంతో ధ్యానాన్ని జ్ఞానాన్ని మనం బోధించగలం. మరి పిఎంసి యాత్ర ద్వారా ఒక యాత్ర పెట్టినప్పుడు విడిగా వెళ్ళే కన్నా దాంట్లో మనం వెళ్ళడం ద్వారా ఎంతోమంది సీనియర్ మాస్టర్తో సాంగత్యం ఉంటుంది, ప్రతిరోజు ధ్యానం ఉంటుంది. ఆ దేవాలయాల్లో అద్భుతంగా ధ్యానం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి సమయాన్ని ప్రతి సీనియర్ మాస్టరు ఆ పిఎంసి యాత్రలో వెళ్ళగలిగితే కనుక దానికన్నా మించి మనం చేయగలిగే గొప్ప సహకారం ఆ గివ్ అండ్ టేక్ పాలసీ ఉండదని నేను అనుకుంటాను. చివరిది ధనము. మరి ఆ ఛానల్ నిర్వహణకు కానీ ఎంత మనం సహకరించగలమో అంత సహకరించడం. సో ఈ 5 పవర్స్ ఇస్తున్నాం మనం ఇవ్వడం. ఆ ఇవ్వడంలో ఎప్పుడైతే మనం సరిగ్గా ఉంటామో అప్పుడు ప్రధానంగా మెడ దగ్గర నుంచి చేతి వరకు ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాన్ని మనమే జ్ఞానంతో పూర్తిగా తీసుకోగలం. ప్రతి అనారోగ్యానికి ఆ బాడీ పార్ట్ బట్టి సింపుల్గా అదేంటి అని ఆలోచిస్తే చాలు, అక్కడే మన మూల ఆధ్యాత్మికత అర్థమవుతుంది. మరి ఇలా పత్రిజీ మనకిచ్చినటువంటి 3 ధర్మాల్లో ఆశ్రమ ధర్మం స్పిరిచువల్ టాబ్లెట్స్ అండ్ మిగతా అంబ్రెల్లా ప్రాజెక్ట్స్ తాలూకా వర్క్ అయితే, ప్రచార ధర్మం పిఎంసి యొక్క వర్క్. మనం పొందే ప్రతి ఆరోగ్యంలో పత్రిజీ 2 అంశాలు ఇచ్చారు, ధ్యానము ప్రచారము. ధ్యానం పూర్తయిన తర్వాత ప్రచారంలోకి వెళ్ళాలి. దానికి మనం పిఎంసిని సహకరిస్తే సరిపోతుంది. ఇప్పటికి 5, 3 ఒక 8 ట్యాబ్లెట్లు మాట్లాడాము. 550 ట్యాబ్లెట్లు ఉన్నాయి. సో ఎవరైతే స్పిరిచువల్ డాక్టర్స్గా ఎక్కువ మంది అక్కర్లేదు దానికి, ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచంలో డాక్టర్లు తక్కువ మందే ఉంటారు. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అందరూ నేర్చుకోకూడదు. ఎవరైతే ఆరోగ్యపరంగా సేవ చేయాలి, మరి పెద్ద పెద్ద అనారోగ్యాలతో జీవితాంతం మందులు తీసుకోవాల్సింది ఉంది, చిన్నప్పటి నుంచి డాక్టర్స్ అవుదాం అవ్వాలనుకున్న వాళ్ళు ఆ ట్యాబ్లెట్లు ఆత్మజ్ఞాన గుళికలు నేర్చుకుంటే అద్భుతంగా వాళ్ళు స్పిరిచువల్ డాక్టర్స్గా ఉండి మరి ఎంతోమందిని పిఎస్ఎస్ఎం యొక్క కార్యకలాపాల్లోకి అద్భుతంగా మన మాస్టర్స్గా తయారు చేసి అక్కడ అందించే ఒక గొప్ప ప్రక్రియలో నేను భాగస్వామ్యం కల్పించుకున్నందుకు మరి ప్రాజెక్ట్ నుంచి సహకరిస్తున్న అందరికీ, మరి ఇటువంటి గొప్ప ధ్యాన ప్రచార అవకాశాన్ని కల్పించినటువంటి పత్రిజీకి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జోన్ 3 నుంచి తిరుపతి ఈ ఏరియా నుంచి 4, 5 నుంచి ప్రతాప్ గారు, అదేవిధంగా ఇందుమతి మేడము, మరి మిగతా మాస్టర్స్ అంతా అద్భుతంగా కృషి చేసి ఇతోధికంగా ఈ యజ్ఞానికి ఆర్థిక సహకారాన్ని అందించడంలో పెద్ద చేతి నుంచి సభాముఖంగా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గట్టిగా చప్పలు కొడదామా సార్కి. డాక్టర్ గోపాలకృష్ణ గారికి పిఎంసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ విజ్డమ్ని వారు ఏ దేశానికి వెళ్తే ఎక్కడ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ని ప్రచారం చేస్తే అక్కడ ఒక పిఎంసి ఛానల్ని ఏర్పాటు చేసి వస్తున్నారు. వారికి గట్టిగా చప్పలు కొడదాం. మేడం ద్వారా పిఎంసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందిస్తున్నారు మేడం డాక్టర్ జీకే గారికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జీకే గారు ఎప్పుడు కూడా వరాలు ఇస్తూ ఉంటాడు, కానీ
వరాలు ఎప్పుడు తీసుకోడు ఆయన. అటువంటిది ఒక వరం అడిగినాడు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి, జన్మనిచ్చిన తల్లి దగ్గర, జ్ఞానం ఇచ్చిన తల్లి దగ్గర నేను అవార్డు తీసుకోవాలని. జీకే గారికి వద్దు, గట్టిగా చప్పలు కొట్టుకుంటూ గట్టిగా చప్పట్లు కొడదామండి. మన పిఎస్ఎస్ఎం కో ఫౌండర్ మేడం స్వర్ణమాల పత్రి గారి డాక్టర్ జీకే గారికి వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చేంతగా మనందరం ఎదిగాము.